తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఇవాళ ఏఐసీసీ పెద్దలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండడంతో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. వాటికి చెక్ పెట్టేందుకు సాధ్యమైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని సీఎం భావిస్తున్నారు. దానికి తోడు పెండింగ్లో ఉన్నటువంటి నామినేటెడ్ పదవులపైన అధిష్టానంతో సీఎం చర్చించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, చెప్పండి. చందు, ఇవాళ రెండో రోజు ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీ, అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్రానికి సంబంధించి అంటే పార్టీ పరంగా సంబంధించిన అంశాలపై ఏఐసీసీ నేతలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తుంది. మధ్యాహ్నం తర్వాత భేటీ ఉండవచ్చు అనే సమాచారం తెలుస్తుంది. ప్రధానంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ వీలుంటే వీరందరినీ కూడా కలిసే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి క్యాబినెట్లో మరో 6 బెర్తులు ఖాళీ ఉన్న నేపథ్యంలో వీటి మీద ఇప్పటికే పలు దఫాలుగా ఏఐసీసీ ముఖ్య నేతలతో రాష్ట్ర నేతలు చర్చించారు. రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా సీనియర్ మంత్రులు అందరూ కూడా ఇదే అంశంపై పలుసార్లు పార్టీ పెద్దలతో భేటీ అయ్యారు. అయితే ఈ అంశం మీద మరోసారి వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ దసరా లోపు ఉంటుందనేటువంటి సమాచారం నేపథ్యంలో దసరా ముందుగానే దసరా తర్వాతగానే ఉండే విస్తరణ జరిగే విధంగా ఈ భేటీ ఉండవచ్చని సమాచారంగా మనకు తెలుస్తుంది. 6 మంత్రి పదవులు కూడా ఎవరికి ఇవ్వాలనే అంశం మీద ఇప్పటికే నాలుగు మంత్రి పదవులపై ఏకాభిప్రాయం రాగా మరో 2 మీద మాత్రం ఇంకా పెండింగ్ ఉన్నట్టు తెలుస్తుంది. వాటి మీద ఇవాళ వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇంకా కొన్ని ఖాళీ ఉన్న నేపథ్యంలో వాటి మీద కూడా ఇవాళ చర్చించే అవకాశం మనకు కనిపిస్తున్నాయి. ఈ 10 నెలల కాలంలో పార్టీ తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఇంకా ఏ విధంగా ముందుకు పోబోతుంది అనే అంశాల మీద కూడా ఇవాళ చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. లోకల్ బాడీ ఎన్నికలు కూడా దసరా ఫెస్టివల్ తర్వాత రానున్న నేపథ్యంలో పార్టీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం మీద కూడా వారి మధ్య చర్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మరో ముఖ్య అంశం కులగణన అనే అంశం మీద కూడా ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో అటు రాహుల్ గాంధీ కూడా కులగణన జరగాలి దేశవ్యాప్తంగా అంటున్నారు. ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా జరగబోతున్న అనే అంశం మీద కూడా పార్టీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం మనకు అనిపిస్తుంది. ఇవాళ రాత్రి కానీ రేపు ఉదయం కానీ హైదరాబాద్కు తిరిగి చేరుకునే అవకాశం మనకు అనిపిస్తున్నాయి. అంటే వీటితో పాటే పెండింగ్ పనులు ఇంకా ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం మనకు కనిపిస్తుంది. నిన్న అమిత్ షాతో పాటు 2-3 మంత్రులను కూడా కలిసి నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన నిధులు త్వరితగతిన తేవాలనేటువంటి లక్ష్యంతో ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రులను కలిసి వారికి వినతి పత్రాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తానికైతే ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి వాళ్ళ ఏఐసీసీ నేతలతో బిజీగా కలిసే అవకాశం మనకు కనిపిస్తుంది. మరోవైపు హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు కూడా రానున్న నేపథ్యంలో ఈ అంశం అన్నిటి మీద కూడా పార్టీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. చందు. రైట్ రాజేందర్, థ్యాంక్ యూ.